ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితులను బట్టి భయపడక, కలవరపడక, చింతించక దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మిక ఉంచు. ఆయన నీ పరిస్థితులను మార్చే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. ప్రతి ఉదయము మన దినచర్యను ఆయన ప్రత్యక్షపు వాక్కుతో ప్రారంభించుకున్నటలో మనకి గొప్ప ఆశీర్వాదం ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కీర్తనలు గ్రంథము 125వ అధ్యాయము 1-2 వచనములను ధ్యానం చేసుకుందాము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ప్రభు నీకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన అంటున్నాడు కదా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు అవును కదలక, మరి చూడండి, మరి నిత్యము నిలుచు సియోను కొండవలే వారు ఉంటారు. ఏ పరిస్థితులను బట్టి వారు కదలరు, ఏ పరిస్థితులను బట్టి వారు కృంగిపోరు, ఏ పరిస్థితులను బట్టి వారు కూలిపోరు, ఏ పరిస్థితులను బట్టి వారు చెదరిపోరు. ఎవరు వారు? యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం నీవు దేని యందు నమ్మిక ఉంచి ఉన్నావు? నీ ఉద్యోగమును బట్టియా, నీ కుటుంబాన్ని బట్టియా, నీకు కలిగిన మరి ఆస్తి లేక అంతస్తు? ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు, ఏ పరిస్థితులను బట్టి కూడా నీవు కదిలించబడక నిత్యము నిలుచు సియోను కొండవలే నీవు ఉండాలి అనంటే యెహోవా యందు నమ్మిక ఉంచు. సందేహించక, అవును సంశయించక, నీ దేవుడు ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్త అయినా నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి తన స్వరక్తమిచ్చి తన సొత్తుగా ఏర్పరచుకొనిన నీ తండ్రి యందు నీవు నమ్మిక ఉంచినప్పుడు ఏ పరిస్థితులను బట్టి నీవు కదిలించబడవు, ఏ పరిస్థితులను బట్టి చెదరిపోవు, ఏ పరిస్థితులను బట్టి కృంగిపోవు. ఆయన ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. నీ స్థితిగతులన్నిటి నుంచి నిన్ను ఆయన విడిపించి ఆయన నిన్ను కదిలించబడక నిత్యము నిలుచు సియోను కొండవలే ఆయన నిన్ను బలపరిచే దేవుడు. అంతేకాదు, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ కూడా ఆయన ఉండును అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, పర్వతములు చుట్టూ కూడా మరి ఏ విధంగా సంరక్షణ కలిగి ఆ యెరూషలేము ఉన్నదో, అవును ప్రభువైన దేవుడు యెహోవా దేవుడు ఆయన నీ పక్షమున ఒక పర్వతము వలె ఆయన నిన్ను ఆవరించి ఏ తెగులు, ఏ మరి అపాయము, ఏ ఆపద నీకు కలగకుండా ఆయన నీ చుట్టూ కూడా వ్యాప్తి చెంది ఉంటాను అని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నువ్వు చేయవలసినది ఒక్కటే, మనుషులను నమ్ముకొనక యెహోవా యందు నమ్మిక ఉంచి ఆయన యందు నీవు విశ్వాసముతో ముందుకి కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన నిన్ను నిత్యము నిలుచు సియోను కొండవలే ఆయన నిన్ను బలపరిచి నీ చుట్టూ కూడా ఆయన నిన్ను ఆవరించే దేవుడు. ముందు వెనుక కూడా. అవును ప్రియ దేవుని బిడలారా, ఈ దుర్దినాలలో ఎన్నో యాక్సిడెంట్స్, ఎన్నో మరణాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో కష్ట నష్టాలు మనం చూస్తూ ఉన్నాము. మానవుని జీవితము ఏ విధంగా ముగింపుకు తేబడుతూ ఉన్నదో మరి అవును ఎంతో మంది జీవితాలు ఈ ఉదయకాలము గతించిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. కానీ ఉదయకాలం ప్రభు అంటున్నాడు కదా, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఆయన ఇది మొదలుకొని నిత్యము తన బిడల చుట్టూ కూడా ఆవరించి ఉంటాను, భద్రపరిచి ఉంటాను, సంరక్షిస్తూ ఉంటాను. వారికి ఏ అపాయము కూడా రాకుండా వారు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఎవరు వారు? యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు. నీ దేవుని యందు నీవు నమ్మిక ఉంచు. దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. అవును, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు కలవరపడరు, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు కోపగించరు, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఏ విధమైన తొందరపాటులు వారిలో ఉండవు. వారు నెమ్మది కలిగి, సమాధానము కలిగి, శాంతి కలిగి, సంతోషం కలిగి దేవుని స్తుతించేవారుగా ఉంటారు. కనుక ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడిన తన యొక్క వాక్కును బట్టి, తన ప్రత్యక్షపు వాక్కును బట్టి దేవుని యందు విధేయత కలిగి, అవును ప్రభువా, నీవు నా పరిస్థితులను మార్చే దేవుడు, నా ఆరోగ్య పరిస్థితిని మార్చే దేవుడు, నాకు కలిగిన
ప్రతి నష్టమును కూడా మరలా నీవు సరిచేసి నన్ను బలపరిచే దేవుడు, నీ యందు నమ్మిక ఉంచి నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను అని ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఏదైనా, నీ శ్రమ ఏదైనప్పటికీ కూడా ఆయన వాక్కునందు నమ్మిక ఉంచు. ఆయన నిన్ను స్థిరపరిచే దేవుడు, ఆయన నిన్ను భద్రపరిచే దేవుడు. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాము. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలము నీ బిడ్డలు ప్రభువా తండ్రి యెహోవా యందు నమ్మిక ఉంచి కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నీ బిడ్డలు ఉండాలి. ఏ పరిస్థితులు నైనా ఎదురైనప్పటికీ కూడా కదిలించబడని వారుగా, స్థిరులుగా, బలవంతులుగా నీలో నీ బిడ్డలను బలపరచండి. ఇది మొదలుకొని యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు నీవు నీ బిడ్డల చుట్టూ ఉంటానని వాగ్దానం ఇచ్చావు. ఏ పరిస్థితులను బట్టి కృంగిపోక, నీ వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకొని నీ మహిమ కొరకు నీ బిడ్డలను నిలబెట్టుకోనండి. సాతాను వారి జీవితాల్లో ఓడిపోవాలి. సాతానుకు అధికారం ఉండకూడదు. సాతాను ఏ కుటుంబములో, ఏ వ్యక్తిలో జ్వరబడి బలహీనపరుస్తూ కృంగజేస్తూ ఉన్నాడో తక్షణమే యేసు నామములో నీ బిడ్డలకు సాతాను బంధకాల నుంచి విడుదల దయచేసి నీవు వారి చుట్టూ కూడా ఉండి నిత్యము నిలుచు సియోను కొండవలే నీ బిడ్డలను స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. Amen. Praise the Lord. God bless you.